సామెతలు 14:34. శామ్స్ క్షమించండి, ప్రావర్బ్స్ 14:34. అందరూ చదువుదామండి. సామెతలు 14:34. నీతి జనములకు ఘనతకు ఎక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. మరొకసారి గట్టి చదువుదాం అందరూ బిగ్గరగా. నీతి జనములకు ఘనతకు ఎక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న నా దేవా, నీకు వందనాములు స్తుతులు ఈ ఉదయకాలం నీకు చెల్లిస్తూ వస్తున్నాం దేవా. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరు గణపరుచుకున్నారు. అందరి వాటి వందనములు స్తుతులు నీకు చెల్లిస్తూ వస్తున్నాం దేవా. ఆరాధనకు వెళ్తుండగా నీ వాక్య వెలుగులో మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ వస్తున్నాం. సార్వత్రికంగా ప్రపంచమంతటా దేశమంతటా దేవా పరిశుద్ధులు నిన్ను ఆరాధిస్తుండగా అందులో మేము కూడా ఏకమై భాగమై నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ వస్తున్నాం. నిలువడుతుని దుమ్మునని ధూళినని ఎన్నికలేంటి వాడిని నేను ఒప్పుకుంటాను దేవా. మీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితుడా, మనం సామెతలు 14:34 చదివాం. ఇక్కడ ఒక మాట రాయబడింది, ఒక చదవండి ఆ మాట. నీతి పాపము ప్రజలకు అవమానము తెచ్చును. బైబిల్లో అనేక సార్లు పాపం గురించి రాయబడింది. కాబట్టి పాపము ఎవరితో నుంచి ప్రవేశించింది ఈనాడు లోకంలో? ఆదాము నుంచి. చూద్దామా ఆ మాట. రోమా 5:12 చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది. రోమా 5:12. లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఈనాడు లోకములోకి పాపం ఏ విధంగా ప్రవేశించింది అంటే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును ఒక మనుషుని ద్వారా వచ్చింది. ఆనాడు ఆదాము అవ్వ తినవద్దు అన్న పండుని తినడం చేత పాపం ప్రవేశిస్తూ వచ్చింది. అందుకే చదివాము ఎలా ప్రవేశించింది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా ఏమొచ్చింది? మరణము లోకములకు ఎలాగూ ప్రవేశించెను. కాబట్టి ఎలాగ ప్రవేశించింది? ఎవరి ద్వారా ప్రవేశించిందంటే ఆనాడు ఆదాము అవ్వ ద్వారా, ఒక మనుషుని ద్వారా పాపం ప్రవేశిస్తూ వచ్చింది. ప్రియ స్నేహితుడా, అంతేనా? కాబట్టి ఈ లోకములో పుట్టిన మానవులందరూ కూడా మనం పాపులమే. రోమా 3:23లో ఒక మంచి మాట ఉంటుంది, చదవండి అక్కడే. రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏ భేదము లేదు. చిన్న పెద్ద, కులము, మతము, రంగు, ఏ భేదం లేదు. ఆనాడు ఏ విధంగా అయితే మన పితరుడైన ఆదాము ద్వారా లోకములోకి పాపం ప్రవేశించిందో, తద్వారా ఏ విధంగా మనము అవుతూ వచ్చామో ఆయన సంతానముగా, అంతేకాదు ఏ భేదం లేదు. ఇప్పుడు దేశం లేదు, మతము లేదు, ఏది లేదు. దాదాపుగా 195 కంట్రీస్ ఉన్నాయి ప్రపంచం నిండుగా దాదాపుగా, కదండి. మన నెట్లో కొడితే అదే వస్తుంది. 195 కంట్రీస్ ఉన్నాయి. దాదాపుగా 800 కోట్ల మంది ఉన్నారు ప్రజలు. ఆల్ హ్యావ్ సిన్. ప్రతి ఒక్కరు మానవుడు, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపే. నేను నీతిమంతుడను, నేను ఏ పాపము చేయలేదు అంటే కాదు.
మనం చదువు ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపము ఈ లోకంలోకి ప్రవేశించింది. అంతేకాదు ఈ వాక్యము ద్వారా ప్రతి మానవుడు పాపం చేసిన వాడే. అంతేనా? ఈనాడు లోకంలో మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచన ద్వారా మనం అనేకసార్లు పాపం చేస్తూ వచ్చాం. పాపం చేయవాడు పాపమునకు దాసుడని మనం వింటున్నాం. ఆ మాట చూద్దాం. ఆ మాట యోహాను సువార్త 8:34 చేయండి. యోహాను సువార్త 8:34. అందుకు యేసు ఇట్లాంటండి, పాపము చేయు ప్రతివాడును, మనము దాసులం, పాపానికి దాసులం. మన పితృడైన ఆదాము ద్వారా, మనము ఆదాము చేయటం ద్వారా పాపంలో ఈనాడు లోకంలోకి ఏ విధంగా పాపం ప్రవేశిస్తూ వచ్చిందో, పాపము చేయటం ద్వారా కూడా మనం పాపులమండి. ఎంత మంచి మాట రాయబడింది. మరొకసారి చదవండి సిస్టర్ ఆ మాట. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా నేను చెప్తున్నాను. ప్రతివాడు పాపము చేసి ప్రతివాడు వాడు పాపానికి దాసుడు. ఇట్టి పాపంలో మనం ఉన్నామండి. ఇట్టి పాపంలో మనం ఉన్నాం. ప్రియ స్నేహితుడా, ఉదయకాలం మనం గ్రహించవలసిన ఏంటంటే, ప్రపంచంలో కోట్ల మంది, ఇన్ని ప్రపంచాలున్నా, ఇన్ని ప్రపంచంలో ఎవరు లేరు, నీతిమంతుడు లేడు. బైబిల్లో రాబడింది, లేఖనాల్లో ఒక్కడు లేడు. ఏ భేదము లేదు. ఏ భేదం, చిన్న పెద్ద, మతము, కులము, దేశము ఏది లేదు. అందరూ పాపులే. అందరూ మనం పాపం చేసిన వారమే. దేవుని మహిమను కోల్పోయిన వారమే. ప్రియ స్నేహితుడా, అంతేనా? ఇంకొక మంచి మాట ఉంటాడు కీర్తనకారుడు. చూడండి 98 చూడండి. కీర్తన 98 అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. చదవండి. కీర్తన 98. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూశారండి? చాలాసార్లు పాపం చేసిన వారు ఏమనుకుంటారంటే, నేను పాపం చేశాను, నన్ను ఎవరు చూడలేదనుకుంటారు. ఏమనుకుంటారు మనల్ని? చాలామంది ఈనాడు లోకంలో ఉన్న మానవులు ఏమనుకుంటున్నారంటే, పాపం చేసి, అతిక్రమం చేసి, దేవునికి విరోధమైన పనులు చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇది ఎవరు కనబడలేదు, ఇది ఎవరు కనబడట్లేదు అనుకుంటున్నారు. లేఖనం ఏమని సెలవిస్తుంది? చదవండి సిస్టర్ ఒక మాట. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని యొక్క ముఖకాంతిలో మన రహస్య పాపములన్నీ కూడా కనబడుతున్నాయండి. మనం చేసిన ప్రతి పాపం, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం లెక్కేసుకుంటే ఎన్ని పాపాలు చేశామో మన జీవితంలో, లెక్కలేనన్ని పాపములు. అవి లెక్కించలేనన్ని పాపములు, రహస్య పాపములు ఎక్కడ కనబడుతున్నాయంట? అక్కడ కీర్తనకాడు అంటున్నాడు. ఎవరు రాశారు ఈ కీర్తన? దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఆయన రాస్తున్న కీర్తన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనలో ఏం రాయబడింది? నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. కాబట్టి ఏ భేదము లేదు. ఈనాడు లోకంలో పుట్టిన ప్రతి మానవుడు పాపము చేసినవాడే. అసలు పాపం అనగా ఏంటి? రండి, 1 యోహాను 3:4. 1 యోహాను 3:4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమమే పాపం. అనేక సార్లు దేవుని మాటను మనం తిరస్కరించామండి. ఆనాడు ఆదాము అవ్వ తినవద్దన్న పండుని వాళ్ళు తింటూ వచ్చారు, ఆజ్ఞను అతిక్రమించారు, తద్వారా పాపం ప్రవేశించింది. ప్రియ స్నేహితుడా, అంతేకాదు మనము కూడా ఈ లోకంలో పుట్టిన మనమందరూ కూడా మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా మనం కూడా పాపం చేసిన వారమే. మన రహస్య పాపములు ఆయన ముఖకాంతిలో కనపడుతున్నాయి. ఇక్కడ రాయబడింది మంచి మాట. చదవండి సిస్టర్ మరొకసారి మాట. పాపము చేయు ప్రతివాడు
ఆజ్ఞను అతిక్రమించును. అదండి ద డెఫినేషన్ ఆఫ్ సిన్. పాపం అనగా ఏమి అంటే పాపం చే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఈనాడు లోకంలో మానవుని చూస్తే చాలా బాధ అవుతుంది. విర్రవీగిపోతున్నాడు మానవుడు. దేవుని లేని మానవుడు, పాపము చేస్తున్న మానవుడు, దుష్కార్యములు చేస్తున్న మానవుడు, మన హృదయం అంతా చీకటి కలిగి ఈనాడు మానవుడు పరిగెత్తుచున్నాడు. ఎటువైపు పరిగెత్తుతున్నాడు? నరకం వైపు పరిగెత్తుతున్నాడు ఈ మానవుడు. ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. అంతేనా? పాపం అనగా చూడండి ఇంకో మాట, యెషయా 2:8 చదవండి. యెషయా 2:8. యెషయా 2:8. వారు తమ చేతి పనికి. రెండోదిగా పాపం అంటే మొదటి పాపం అంటే చూసాం ఆజ్ఞ అతిక్రమించడం. రెండోది చూస్తున్నామండి ఈనాడు మానవుడు విగ్రహారాధన చేస్తున్నాడు. విగ్రహారాధన తమ చేతితో తమ వేలుతో తయారు చేసిన బొమ్మల్ని పెట్టి పూజిస్తున్నాడు ఈనాడు లోకం. సృష్టికర్తని మర్చిపోయారు, సృష్టిని పూజిస్తున్నారు. ఇంతటి ఘోరమైన పాపంలో ఈనాడు లోకం ఉంది. చూడండి అక్కడ ఒక మంచి మాట కీర్తనకారుడు 115:4 చూడండి, చాలా చక్కగా వివరిస్తున్నాడు. 115:4. అవి మనుషుని చేతి పనులు, కన్నులుండి చూడవు, గొంతుకుతో మాట్లాడవు, వాటిని చేయువారును వాటి యందు నమ్మకించువారును. ఈనాడు క్రైస్తవులు సిగ్గుపడాలి. ఏ జీవము లేని వీటి యందు ఈనాడు మానవుడు ఎంత భక్తి కలిగి ఉన్నాడు. ఎంత మంచి వాటికి నోరున్నా, కన్నులున్నా, చెవులున్నా ఇవేవి కూడా పనిచేయవు. ఎందుకంటే వాటిలో జీవమే లేదు. అయితే జీవము గల సృష్టికర్తకి మనం ఏనాడు కూడా మనం ఆరాధించము, పూజించము, కీర్తించము. సిగ్గుపడాలి ఒక మానవుడు. ఎంత మంచి మాట కీర్తనకారుడు అంటున్నాడు, వాటికి నోరున్నా, కన్నులున్నా. నోరుంటే పలకవు, కన్నులున్నా చూడవు. ఇక రాబడింది, వాటిని చేయవారు వాటి యందు నమ్మకం ఉంచువారు అందరూ వాటి వంటి వారే ఉన్నారు. ఈనాడు మానవుడు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం చేస్తున్నాడు, పాపం చేస్తూ వచ్చాడండి. పాపం అంటే ఏమంటే ఇక రాయబడింది, పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడమే. పాపం అంటే ఏమంటే విగ్రహారాధనే. ఈనాడు మనం ఎన్ని విగ్రహాలను, మన క్రైస్తవులైన మన జీవితంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి మనలో. దేవుని కంటే ఎక్కువగా మనం అనేకమైన వాటిని, మన విగ్రహాలని మనం హృదయంలో పెట్టుకొని పూజిస్తున్నాం. మన హౌస్ ఓపెనింగ్ అయింది మాది. మొన్న కాదులేండి, ఒక నవంబర్ ఆ మధ్యలో. క్రైస్తవులు అంటే చాలామంది మనకి గిఫ్ట్లు ఇస్తుంటారు కదండి. గిఫ్ట్లు ఇచ్చినప్పుడు జనరల్గా మనం వాళ్ళకి తెలుసో తెలియకనో ఏమో తెలియదు, కొంతమంది దేవుని బొమ్మ ఇస్తారు. దాదాపు 6 నెలలు 7 నెలలు అయింది, అట్లే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. గోడకు పెట్టలేము, గోడకు పెడితే ఇక్కడ ఎందుకు ఇంకా ఇంత వాక్యం చెప్పి ఇంత చేసి అక్కడ పెట్టుకోవడం లాభం ఉంది. నిజమైన దేవుడా అంటే అప్పుడు ఏమైనా వాళ్ళు చూసి ఫోటో వేసింది కాదు. నాకు ఆ 2 చూసినప్పుడు ఆ రూమ్లోకి, అది మా బైబిల్ రూము, ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు అంతా వేదన అవుతుంది, ఏడుపు వస్తుంది. దీనికి ఎంత ఖర్చు చేశారు కదా. నా ప్రియ స్నేహితుడా, ఎందుకు చెప్తున్నా అంటే జీవం లేని వాటి యందు ఈనాడు లోకంలో కొట్టుకొని చచ్చిపోతున్నారండి, కొట్టుకుంటున్నారు. జీవం లేని వాటి కొరకు ఈనాడు లోకంలో మానవులు కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు కూడా. గాయపరుచుకుంటారు వాళ్ళ శరీరముల్ని. నీ జీవితం నా జీవితం ఏంటి? ఇటువంటి విగ్రహారాధన కలిగిన వారు మనం. అది పాపం అంటే. చూడండి 3 చూద్దాం రండి, ఇంకోటి చూద్దాం.
సామెతలు, ఇక్కడే సామెతలు ఇందాక చదివాం. సామెతలు 14:21 చూడండి. క్షమించండి, 21 సిస్టర్, 14:21. మూడో పాపం అంటే, పాపం అనగా ఏంటంటే మొట్టమొదటి ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటంటే రెండో చూసాం విగ్రహారాధన మన జీవితంలో. మూడోది ఏంటంటే రాయబడిందంటే తమ పొరుగువాన్ని తిరస్కరించేవాడు. ఈనాడు చూడు, తన యేసుక్రీస్తు ప్రభువు ఈనాడు లోకానికి ఒక మాదిరి చూపించాడండి. జీసస్ యేసుక్రీస్తు ప్రభు వారు ఈనాడు లోకంలో ఒక మాదిరిని చూపించాడు. ఏమని చూపించాడు? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. కానీ మానవులు ఏ విధంగా ఉన్నారు? తమ పొరుగు వారిని, చదవండి సిస్టర్ అన్నమాట మరొకసారి, అందరు చదుదాం అన్నమాట, అందరు చదుదాం. సామెతలు 14:21 చదువుదాం అందరూ. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయవాడు. ఎందుకు ఈనాడు నరహత్య చేస్తున్నారు మానవులు? ఎందుకు మానవులు ఒక మనిషిని ఇంకొక మనిషిని హింసిస్తున్నాడు? కారణం తమ పొరుగు వారిని తిరస్కరిస్తున్నాడు. మానవుడు తన పొరుగు వారిని తిరస్కరిస్తున్నాడు. లేమా మనం ఒకప్పుడు మనం రక్షణ లేని మునుపు, మన జీవితంలో మారు మనసు అనుభవం లేనప్పుడు మనం అనేకసార్లు మన పొరుగు వారిని ద్వేషించాం, మన పొరుగు వారిని అసహించుకున్నాం. మన పొరుగు వారిని ఏనాడు కూడా మనము మనతో సమానంగా చూడలేదండి. ఇటువంటి పాపం చేసిన వారు మన పొరుగు, ఎంత మంచి మాట రాబడిందంటే ఇక్కడ 14:21 కదండి. ఇక్కడ తన పొరుగు అని తిరస్కరించేవాడు పాపము చేయవాడు. ఇక్కడ మూడో డెఫినేషన్ ఏంటంటే పాపం అంటే పొరుగు వారిని తిరస్కరించేవాడు. ఇది పాపం అంటే. కాబట్టి ఈ పాపము మానవులకి ఏం తీసుకొస్తుంది? మనం చూసాము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. విగ్రహారాధన, పాపం అంటే ఏమిటి? విగ్రహారాధన. ఇక్కడ మూడోది చూసినాం, తమ పొరుగు వారిని తిరస్కరించడమే పాపం. ఇట్టి పాపం, ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి, సమయం లేక నేను చూపించట్లేదు. ఇట్టి పాపము చేసిన మానవుడు ఏం తెచ్చుకుంటున్నాడో పాపం ద్వారా? మొట్టమొదటి సామెతలు 14:34 చదవండి. ఇట్టి పాపం చేసిన మానవుడు ఏమి కొని తెచ్చుకుంటున్నాడు? 14:34. ఇట్టి ఘోరమైన పాపం ఆల్రెడీ మన మీద ఫోర్సుబుల్ ఒక పాపం ఉంది. ఏ పాపం అది? ఆదాము చేసిన పాపం. మన పితృడైన ఆదాము ద్వారా, అవ్వ ద్వారా, అవ్వను కూడా కలపాలి, ఆదాము అవ్వ ద్వారా వచ్చిన పాపాన్ని ఏమైందండి? అది మన వల్ల ఆల్రెడీ ఉంది. మళ్ళీ ఆ మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన జీవితం ద్వారా మనం చేసుకున్న పాపము, వీటన్నిటి ద్వారా కొని తెచ్చుకునేది ఏంటంటే అవమానం. అవమానంలో ఉంది. పాపం చేయడానికి ఏముంది? అవమానం ఉంది. మరోసారి చదవండి సిస్టర్ అన్నమాట. పాపము ప్రజలకు అవమానము తెచ్చినాం. రెండోది చూద్దాం. రెండోది చెప్పండి, యాకోబు 1:15 చేయండి. యాకోబు 1:15. యాకోబు 1:15. ఏం తెచ్చుకున్నామంటే, కొని తెచ్చుకున్నామంటే మన జీవితంలో మరణాన్ని తెచ్చుకున్నాం. పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము, ఒక మానవుడు పాపము చేస్తే దానికి పర్యవసానం ఏంటంటే, దానికి రిజల్ట్ ఏంటంటే అది మరణం అండి, మరణం. అందుకే యాకోబు చాలా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే 1:15 చదవండి మరొకసారి ఆ మాట. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనను. కదండి. ఈనాడు చూడండి, చాలాసార్లు అంటాం కదా మనం, మనకి పాపం పండిందిరా అంటాం. ఈనాడు లోకంలో ఉన్న మాట ఇది. ఏం పండింది? పాపం పండింది. ఎంత మంచి మాట రాస్తూ వచ్చానంటే ఆ మాట, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. మానవులైన మనము ఎన్ని పాపాలని మనం ధరించుకున్నామో. దురాశ మన జీవితంలో, దురాశ దురాశ దురాశ. మనకంటే ఒకరు హెచ్చింపబడితే దురాశ, మనకంటే ఒకరు ఏదైనా అధికంగా వారు జీవితంలో ఏదైనా ఆశీర్వాదం పొందితే దురాశ. ఈనాడు ఈ లోకంలో మనం గమనిస్తే ఏడుపు వస్తుంది. కానీ నా ప్రియ స్నేహితుడా,
ఏం తెచ్చుకున్నాం అంటే రెండోది మరణం కొని తెచ్చుకున్నాం. మరణం మనం ఇట్టి పాపంలో ఉన్న మానవుడికి అవమానము, ఇట్టి పాపంలో ఉన్న మానవునికి మరణము. మూడోది చూద్దాం రండి. మూడోది సామెతలు 10:29. సామెతలు 10:29. పాపము చేయవాడికి అది నాశనకరం. పాపం చేయటి ద్వారా ఏంటంటే మనం నాశనంలోకి ప్రవేశించాం. తీర్పు జరగబోతుంది. ఒకనాడు మనం మరణిస్తే యుగాలు మనం నశించిపోవాల్సిందే. అగ్ని ఆరదు, పురుగు చావదు. పాపం చేసిన మానవుడికి పరలోకంలో ప్రవేశం లేదు. వాడు యుగాలు కాలవలసిందే. వాడు నరకంలో కాలవలసిందే. నాశనమైపోతాడు వాడు. నాశనం మన జీవితంలో. పాపం చేసిన వానికి అవమానం, పాపం చేసిన వానికి మరణం, పాపం చేసిన వానికి ఏమొచ్చింది? నాశనం తటిస్తుంది. వానికి పరలోకంలో కూడా ప్రవేశం లేదు. ఆ మాటకు చదివి ముందుకు వెళ్ళిపోదాం రండి. ప్రకటన 21:8 చదవండి. ప్రకటన 21:8. ప్రకటన 21:8. అవిశ్వాసులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకంతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. గుర్తుపెట్టుకున్న ప్రియ స్నేహితుడా, ఇది రెండవ మరణం. మొదటి మరణం ఉంది, అది మొదటి మరణం నీతిమంతునికి ఉంది, అనీతిమంతునికి ఉంది. పాపులకు నీతిమంతులకి సమానం. అది అందరికీ ఉంది మొదటి మరణం. అయితే రెండవ మరణం ఉంది కొద్ది వారికే. చూడండి ఆ మాట ఎవరున్నారో అక్కడ రాయబడింది. పిరికివారు, అవిశ్వాసులు, అస్యయులు, నరాంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్ని గంధములతో మండు గుణములో పాలు పొందుదురు. అది ఏ మరణం అనేది? రెండవ మరణం ఉంది. పరలోక రాజ్యంలో ప్రవేశం లేదండి. పాపం చేయడం ద్వారా ఈనాడు మానవుడు ఏం కొని తెచ్చుకున్నాడు? అవమానం కొని తెచ్చుకున్నాడు. పాపం చేయడం ద్వారా మానవుడు ఏం కొని తెచ్చుకున్నాడు? ఇక్కడ మనం చూసాం, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. పరలోకంలో ప్రవేశమే లేదు వానికి. ఇదే అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది చూడండి, 27 చూడండి. అక్కడే 21-27లో ఇది గుర్తుపెట్టుకోండి. నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది అయినను, ఎన్ని రికమెండలు నువ్వు చేసుకున్నా, ఎమ్మెల్యే రికమెండేషన్, ఎంపీ రికమెండేషన్స్ నువ్వు ఎన్ని చేసుకున్నా అది ఇక్కడే. నేను బలత్కారులు చూడండి, వాళ్ళ పేరు బలత్కారులు అంటాను నేను. వాళ్ళకి ఏదైనా కావాలంటే ఎన్ని రికమెండేషన్స్ పెట్టుకొని తెచ్చుకుంటారు. పరలోకంలో నువ్వు గించుకున్నా, చించుకున్నా ఏంటండి, నువ్వు ఏమి చేసినా ప్రవేశం లేదు. కారణం ఏంటంటే పాపం వల్ల నీకు అవమానం తెచ్చుకున్నావు. పాపం వల్ల ఏం తెచ్చుకున్నావు? మరణాన్ని కొని తెచ్చుకున్నావు, నాశనానికి పాత్రుడైనావు. ఇక్కడ రాయబడింది, పాపం చేయటం వల్ల నువ్వు పరలోకంలో నీకు ప్రవేశం లేదు. నిషిద్ధమైనది, మంచి మాట రాయబడింది, నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన వాటికి పరలోకంలో ఎంట్రీ బోర్డు లేదు. నో ఎంట్రీ. ఇట్టి పరిస్థితిలో ఉన్న మానవుడు, ఇటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు మానవుడు. జీవితంలో అవమానం కలిగి ఉన్నాడు. తన జీవితంలో మరణాన్ని కలిగి ఉన్నాడు. తన జీవితంలో నాశనం కలిగి ఉన్నాడు మానవుడు. తన జీవితంలో పరలోకానికి ప్రవేశమే లేదు. మరి పరిష్కారం ఎక్కడుంది? యేసుక్రీస్తులోనే. ఈనాడు మానవునికి పరిష్కారం ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభువులోనే. ఆ మాట చదివి ముగించుకుందాం రండి. రోమా 5:18కి వెళ్దాం. రోమా 5:18. కాబట్టి ఎలాగూ కారణమైనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కారణమైన పుణ్యకార్యం మనకు అంత పండగ అది కదండి. ఎంత మంచి మాట రాయబడిందంటే ఇక్కడ, కాబట్టి తీర్పు ఒక్క అపరాధము వలన వచ్చినదే కదండి. ఏ విధంగా ప్రవేశించింది పాపము? మనం చదివాం ఇందాక. ఏ విధంగా అయితే ఆ మనుషుని ద్వారా పాపము ప్రవేశించిందో, ఏ విధంగా అయితే తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదో,
ఇప్పుడు చదవండి. మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైందో ఇక్కడ రాయబడింది. అలాగే ఇది మాట అందరూ చదువుదాం. అలాగనే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించుటకు కారణమైంది. పుణ్యకార్యం అంటే ఏదో కాదండి. పుణ్యకార్యం అంటే ఏదో కాదు. పుణ్యకార్యం అంటే ఆ కలువరి సిలువే. ఆ కలువరి సిలువలో ఉన్న మానవుడే నీ కోసం నా కోసం మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తం కార్చాడు. ఆ దేవాతి దేవుడు తనకున్న ఏకైక కుమారుడు, యోహాను సువార్త 3:16 రాయబడింది, తనకున్న ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. అవమానంలో ఉన్న మానవుడు, మరణంలో ఉన్న మానవుడు, ఏంటంటే నాశనానికి దిగజారుతున్న మానవుని కొరకు, పరలోకంలో ప్రవేశం లేని మానవుని కొరకు ఒక పుణ్యకార్యం చేయాలి. నేను ఒక పుణ్యకార్యం చేయాలి. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఈ లోకంలో ఉన్న మానవులందరి పాపానికి విమోచించడానికి ఒక పుణ్య రక్తము అవసరమై ఉన్నది. ఆ రక్తం ఎటువంటి రక్తమై ఉండాలి? పుణ్య పురుషుడిదై ఉండాలి. పాపం లేనివాడుగా, పాపరహితుడుగా ఉండాలి. ఎవరున్నారు ఈనాడు లోకంలో? మనం ఈ లోకంలో ఏ మానవునైనా చూడు, ఏ మానవుని, ఏ దైవంను చూసినా ఇంతటి పుణ్యపురుషుడు, ఇంతటి పుణ్య మానవుడు ఎవరున్నారు? ఎవరు లేదు. ఆ కలువరి శిలువలో యేసు క్రీస్తు ప్రభు తప్ప ఎవరు లేరండి, ఎవరు లేరు. ఇంతటి పుణ్యకరం. ఆ మాట ఎంత మంచి మాట అంటే దానికి మనందరికీ పరిష్కార మార్గం. ఆ మాట ఎలాగూ కారణమాయనో, శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించుటకు కారణమైంది. తద్వారా ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే పరలోకం వచ్చింది. అవమానం లేదు మన జీవితంలో, ఇప్పుడు మరణం లేదు మన జీవితంలో, నాశనం లేదు మన జీవితంలో. మన జీవితంలో అవమానం లేదు, నాశనం లేదు, మరణం లేదు. ఇప్పుడు పరలోకంకి ప్రవేశం ఉంది మనకి. ఈ లోకంలో కష్టము, బాధ ఏది అనుభవించినప్పటికీ దేవుని కోసం నిలబడితే, మరణిస్తే ఒకనాడు నేను తండ్రితో పాటు నేను జీవిస్తాను, యుగ యుగాలు నా తండ్రితో పాటు నేను కాపురం చేస్తాను, నేను జీవిస్తాను అనే ఒక నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చాడండి. ఎవరికి ఉంది ఈ శుభప్రదమైన నిరీక్షణ? గుండె మీద చేసుకొని చెప్పండి. ఈ లోకంలో పూజిస్తున్న ఏ మానవుడు, ఇతర వాటిని పూజిస్తున్న ఏ మానవునికి ఉంది నిరీక్షణ? అడగండి వెళ్ళి. ఈ లోకంలోనే తినాలి, త్రాగాలి, చనిపోవాలి అంటున్నారు ఈనాడు లోకంలో. వాళ్ళకి నిరీక్షణ లేదు. గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చాడు ప్రభువారు. మనం మరణిస్తే ఒకనాడు పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో పాటు ఉంటాం. యుగ యుగాలు ఆయనతో పాటు ఉంటాం. నా ప్రియ స్నేహితుడా, ఇంటి గొప్ప పాపం నుండి దేవుడు మనకి విముక్తిని కలిగించాడు. ఒక పుణ్య కార్యము ఆ కలువరి శిలువలో ఆయన చేటు ద్వారా, రక్తం కార్చడం ద్వారా మనకి విమోచన వచ్చింది. మన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్టు ఉండవలసిందే. ఆ మాట మన హృదయాల్లో రాయబడాలి. నేను కూడా అట్లా మీ వైపు ఉన్నప్పుడు, ఇక్కడ ఒక ఆయన ఉన్నప్పుడు నేను ఆ మాట విన్నాను. అది నా హృదయంలో ఉండిపోయింది. నా ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఎవరు తీర్చలేరు, ఈ లోకంలో ఎవరు తీర్చలేరు. ఏ మానవునికి చేత కాదు. ఉన్నాయి, చూసాం కదా ఇందాక, ఉన్నాయి. అవి వాటికే జీవం లేవు. అవేం చేస్తాయి మనకి? నా స్నేహితుడా, ప్రియ స్నేహితుడా, ఆరాధిద్దాం ఈనాడు మనం. అయ్యా, ఒకప్పుడు అవమానంతో నిండిన వాడిని, ఒకప్పుడు నేను మరణానికి పాత్రను, ఒకప్పుడు నేను నాశనానికి పాత్రునండి దేవా. అంతేకాదు పరలోక రాజ్యంలో ప్రవేశమే లేదు నాకు. ఇట్టి నాకు దేవ ఒక పుణ్యకారం వల్ల దేవా నా అవమానం కొట్టివేస్తూ వచ్చావు, నా నాశనాన్ని కొట్టివేస్తూ వచ్చావు, నా మరణాన్ని తీర్చావు తండ్రి. జీవపు వెలుగులోకి, జీవములోకి, ఆ పరలోకంలోకి నాకు ప్రవేశం కలిగిస్తూ వచ్చావయ్యా అని మనము దేవుని ఆరాధిద్దాం. ఒక్క మాట చూసుకొని మేము ముగిద్దాం రండి. మత్తయి సువార్త చాలా ఉన్నాయి, సమయం లేక నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 5:16. మత్తయి సువార్త 5:16. ఒకప్పుడు అవమానం కలిగిన మానవులు, ఒకప్పుడు ఎట్లండి, ఒక మరణానికి పాత్ర, నాశనానికి పాత్రలైన మనల్ని వెలుగు ప్రకాశించే జీవితం. ఇప్పుడు మనం ఎట్లా జీవితం అంది? వెలుగుతున్నాం మనం.
ఈనాడు లోకంలో క్రైస్తవుడు ఈనాడు లోకంలో వెలుగుతున్నాడండి. ఎంత మంచి మాట. మరొకసారి చదవండి సిస్టర్ ఆ మాట. మత్తయి సువార్త 5:16. మనుషులు మన సత్క్రియలను చూసి పరలోకముందు నీ తండ్రిని మహిమపరచునట్లు వెలుగుతున్నాం. ఇప్పుడు మనం వెలుగుతున్నాం. చీకటి కాదు కండి మనము, ఇప్పుడు చీకటి కాదు, ఒకప్పుడు చీకటి మనం, ఇప్పుడు వెలుగు, ప్రకాశించు వెలుగు. ఒక క్రైస్తవుడు ఎవడంటే ప్రకాశించు వెలుగు. ఒక రక్షింపబడిన మానవుడు ఎవరంటే ప్రకాశించు వెలుగండి, చీకటి కాదు. నన్ను అడిగితే ఎవరైతే ఆరాధించారో, ఎవరైతే దేవుని పూజించారో, ఎవరైతే దేవుని గణపరచారో వాళ్ళు ప్రకాశించు వెలుగు కాదు. ప్రకాశించే వెలుగు ఎవరంటే వారే క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, నిజమైన మారు మనస్సు పశ్చాత్తాపం కలిగిన మానవుడే. ప్రకాశించు జీవితం ప్రకాశిస్తున్నాం మనం. ఇప్పుడు లోకంలో మనం ప్రకాశిస్తున్నామండి. లోకం మనం గుర్తించకపోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారినే లోకం గుర్తించలేదు. అయినప్పటికీ ప్రియ స్నేహితుడా ప్రకాశించే జీవితం ఇచ్చాడు మనకి. చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అంశాలను మనం మన జీవితంలో అన్వయించుకొని మనం దేవుని ఆరాధిద్దాం. ఆత్మతో సత్యముతో ఇవన్నీ మనం ఆరాధిద్దాం.